పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. మీలో అసూయ కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగ చేయి దేవునిదే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయివానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి అగు ప్రభువా యేసయ్యా, మీకే స్తోత్రం తండ్రి. మీ కృప కనికరములను బట్టి వందనాలు. ఇదిగో తండ్రి, మీ పరిశుద్ధ లేఖనములలోని గొప్ప విషయాలను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహా కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి ఈ పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉంటున్నాను. చదువబడినటువంటి పాఠ్య భాగంలో అనేక మార్లు మనము విని ఉంటాము, కానీ వాక్యానుసారమైనటువంటి జీవితమును మరి జీవించడానికి మరి కొద్దిగా వెనుక బాటుతనము ఉంటుంది. ఇది మరి ఈ నిర్లక్ష్యము క్రైస్తవ జీవితములలో ఉన్నట్లయితే మనము శరీర సంబంధమైన మనుషులమే కానీ ఆత్మ సంబంధమైన మనుషులముగా ఏ విధంగా పిలువబడతాము అనేటటువంటి ప్రశ్న మరి ఇక్కడ పౌలు గారు మనతో మాట్లాడుతున్నట్లుగా చూస్తాము. మీలో అసూయయు కలహము అనగా ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు పౌలు వాడను, మరి ఒకడు అపోల్లో వాడనని చెప్పుచు ప్రకృతి చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? పరిచారకులే కదా. కాబట్టి నాటువానిలోనైనను నీళ్లు పోని వారిలోనైనను ఏమీ లేదు, కేవలము దేవుని లోపలనే సమస్తము ఉన్నది అనేటటువంటి విషయాలను పౌలు గారు ఇక్కడ కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. కొరింథీ సంఘము పౌలు గారి, నేను కొరింథీ సంఘం గురించి ఇంతకుముందు మీకు ఒక విశ్లేషణ చెప్పాను. ఇప్పుడు చెప్పమంటే ఎవరికి గుర్తుండదు, ఆ విషయం నాకు కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు అది పాఠ్య భాగంలో లేనటువంటిది. కానీ కొరింథీ సంఘము బహు విగ్రహారాధన కలిగినటువంటి పట్టణము. కొరింథీ పట్టణము బహు విగ్రహారాధన కలిగినటువంటి పట్టణము. ఈ పట్టణంలో మరి పౌలు గారు ఆ సంఘమును స్థాపించి మరి ఆ సంఘము ఏ విధంగా ఉన్నది అనేటటువంటి విషయాలను ఆయన తెలుసుకుంటూ మరి ఈ ఉత్తరాలు వారికి రాసినట్లుగా మనము చూస్తాము. అందుకోసమనే వీరు క్రీస్తులో ఏర్పరచబడినటువంటి వారే, కానీ వీరిలో కలహం ఉంది, అసూయ ఉంది, లేకపోతే మనుష్య రీతిగా నడుచుకునేటటువంటి స్థితిలో వీరు ఉంటున్నటువంటి వారుగా ఉండగా మీరు ఆత్మ సంబంధమైన మనుషులు ఏ విధంగా అవుతారు అని ప్రశ్నిస్తూ ఉంటున్నారు. ఎందుకొరకు అని ఆలోచన చేసినప్పుడు నేను ఒక్కని వాడను, లేకపోతే పౌలు నాకు వాక్యం చెప్పాడు కాబట్టి నేను పౌలు వాడను, లేదంటే అపోల్లో నాకు వాక్యం చెప్తున్నాడు కాబట్టి నేను అపోల్లో వాడను, లేకపోతే ఇంకొకడు నాకు బాప్తిసం ఇచ్చాడు కాబట్టి నేను వాడను అనేటటువంటి ఈ నానా రకములైనటువంటి ఆలోచనలు ఈ రోజుల్లో మనము చూసినట్లయితే ఇది ఇంకా బహు భయంకరముగా మరి ప్రబలుతున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటున్నాయి. లోకంలో అనేకులు ఈ ఏదైతే ఈ లేఖనమును ఉందో ఈ లేఖనమును అర్థం చేసుకోవడం లేదు. ముందు అది చదివినప్పుడు శరీర సంబంధమైన మనుషులుగానే దాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుంటున్నారు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను అర్థం చేసుకొని దాని ప్రకారం బోధించడానికి మనుషులకు ఇష్టపడడం లేదు. ఎందుకొరకు అనగా
ఈ వాక్యానుసారమైనటువంటి బోధ ఏదైతే ఉందో అది హృదయాలను గాయపరిచేటటువంటిదిగా ఉంటుంది. ఏ హృదయం అయితే గాయపరచబడుతుందో వాడు మందిరంలోనికి తిరిగి రాడు గనుక ఈ వాక్యం వద్దని తీయటి మాటల చేత తృప్తిపరచబడడానికి సేవకులు ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. కానీ మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి విషయం ఏమిటి అనగా, మనము ఎవరి వారము, ఎవరు ఈ కార్యము చేశారు అనేటటువంటి విషయాలను పక్కన పెడితే మనం అసలు ఆత్మ సంబంధమైన మనుషులమేనా కాదా అనేటటువంటి ఒక ఆత్మ పరిశీలన మనం ముందుగా చేసుకోవాలి. ఒకవేళ ఈ దేవుని మందిరంలో మనము కూర్చొని ఉన్నప్పుడు మనలో కలహము కానీ, మన సంఘములో ఉన్నటువంటి వారి మీద లేకపోతే ద్వేషము కానీ, లేకపోతే ఇంకొక ఆలోచన కానీ, లేకపోతే మన కుటుంబంలో ఉన్నటువంటి మన అన్నదమ్ములు, మన రక్త సంబంధుల విషయమైనటువంటి వాటిలో మనము ఒక దురాలోచన కలిగినటువంటి వారముగా మనము ఒకవేళ నిలువబడి ఉంటే మనము శరీర సంబంధమైన మనుష్యులమే అని ఖచ్చితంగా పౌలు గారు చెప్తున్నారు. ఇదే దేవుని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు, శరీర సంబంధమైన క్రియలు మనకు పౌలు గారు గలతీ 5వ అధ్యాయంలో మంచిగా చెప్తాడు కదా. శరీర కార్యములు, ఆత్మ కార్యములు ఏమై ఉన్నవి అవి స్పష్టంగా మనకు తెలియజేస్తాడు. అయితే మనము ఏ విధంగా ఉన్నాము అనేటటువంటి ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనలో అసూయ, కలహము ఉండగా మనము శరీర సంబంధమైన మనుష్యులముగా ఉండమా అనేటటువంటి ప్రశ్నతో ప్రారంభిస్తూ హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనములో ఆ ప్రవక్త ఒక మాట వ్రాస్తాడు. చూడండి. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. హోషేయ 6వ అధ్యాయము 7వ వచనము. ఆదాము నిబంధన మీరినట్లు మీరు నా ఎడల విశ్వాసఘాతకులై నిబంధనను మీరి. కాబట్టి ఆదాము నిబంధనను మీరినట్లు నా ఎడల విశ్వాసఘాతకులై మీరు కూడా నా నిబంధనను మీరి ఉన్నారు. ఇది నేను ఒప్పుకోను అని అనంటే కాదనడానికి వీల్లేదు ప్రియులారా. ఎందుకో తెలుసా, మనలో నాలో అసూయ లేదు, కలహము లేదు అని ఎవడైనా చెప్పగలడా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఆనాటి శాస్త్రుల పరిశీలనతో అని అంటాడు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా అని ఆయన ప్రశ్నిస్తాడు కదా. మరి ఈరోజు నాలో కలహము లేదు, నాలో ద్వేషము లేదు, నేను అసూయ లేదు, నేను మనుష్య రీతిగా నడుచుకునడం లేదు అని ఎవరైనా అంటే మనం చేయెత్తడానికి సిద్ధంగా ఉన్నామా? లేము ప్రియులారా. ఎందుకో తెలుసా, మానవ జీవితాన్నే మనము కోరుకొని నడుస్తూ ఉంటున్నాము. ఇంకా లోక సంబంధమైనటువంటి విషయాలలోనే మనం ఉంటున్నాము. ఆత్మ కార్యముల విషయమైనటువంటి ఆలోచన తక్కువగా చేస్తూ లోక సంబంధమైనటువంటి విషయాల్లో మనము అత్యధికమైనటువంటి ఆలోచన కలిగి మనము ముందుకు కొనసాగుతూ ఉంటున్నాము. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆదాము నిబంధన మీరిండు కాబట్టి మా తండ్రే కదా, మేము మీరితే ఏమవుతుంది అని మనము కూడా అదే విధముగా ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. అందుకే పౌలు గారు ఆ 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 18వ వచనములో మరలా అదే మాటను అక్కడ ప్రస్తావిస్తాడు. చూడండి. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని నిలుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మొదటి సంగతి చెబుతూ ఉన్నాడు. ఏంటిదయ్యా? మీరు సంఘముగా కూడినప్పుడు మీలో కక్షలు కలవని నేను వినుచున్నాను అని అంటాడు. ఎంత వేదనకరం కదా పిల్లరా. లేదా మనలో కక్ష? నేను చాలాసార్లు సంఘానికి నేను సెలవిస్తాను, వాళ్ళు నా ఇంటికి ప్రార్థనకు రాలేదు, నేను వాళ్ళ ఇంటికి పోను అని అంటే మనము శరీర సంబంధమైన మనుషులు కాదా పిల్లరా? కాదా? ఓ గృహదర్శనానికి ఆయన నా ఇంటికి రాడు, నేను ఆయనకి ఇంటికి ఎందుకు పోవాలి అని అనుకుంటే మనము శరీర సంబంధమైన మనుషులము కాదా? మనలో కక్ష లేదా? మనలో అసూయ ఉంది కదా. ఆ అసూయనే కదా మనము వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయకుండా మనల్ని ఆపుతా ఉంటున్నది. ఈ కక్ష మనలో ఉండగా, ఈ అసూయ మనలో ఉండగా మనము శరీర సంబంధమైన మనుషులము కాక ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలముగా, ఆయన ప్రజగా, ఆయన చేత పిలువబడిన వారముగా, యాజక సమూహంగా, రాజులముగా ఏ విధంగా పిలువబడతాము?
చెప్పుకోవడానికే బాగుంటుంది, కానీ నిజంగా ఈ హృదయంలో నుండి నేను యాజక సమూహంలో ఉన్న గొప్ప రాజునయ్యా అని, ఆ దేవుని సమూహంలో నేను దేవుని చేత పిలువబడిన వాడను అని ధైర్యంగా మనము చెప్పుకోగలిగే స్థితిలో మనం ఉంటున్నామా ప్రియులారా? అందుకే పౌలు గారు అంటాడు, మొదటి సంగతి ఏంటిది అని అంటే, మీరు సంఘముగా కూడుకున్నప్పుడు మీలో కక్షలు ఉన్నాయా? ఉంటే ఇప్పుడే విడిచిపెడదాం. కక్ష అసూయ ఉంటే వాటిని విడిచిపెట్టేద్దాం. మనకు అవసరం లేదు ప్రియులారా. ఎవరిని నీవు అసూయపడి, ఎవరిని నీవు కక్ష పెంచుకొని నీవు ఏమి సాధించగలవు, నీవు ఏమి చేయగలవు? ఏమన్నా చేయగలుగుతామా? ఈ లోకంలో మనము సాధించగలిగినటువంటిది కక్షతో ఏదైనా ఉందా? ప్రియమైనటువంటి వారలారా, ఆ గలతీ పత్రిక చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము ఒకసారి చూడండి. అయితే మీరు ఒకరినొకరు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూసుకొనుడి. మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల ఏమైపోతాము? అందరూ పోతారు కదా. ఎవడు మిగులుతాడు మరిగా? దేవుని రాజ్యానికి వారసులనుగా పిలువబడినటువంటి మనము ఎంతమంది వారసులముగా మనము నిలువబడతాము? నిజంగా ఆయన కడపురం మ్రోగితే, ఈ సమయంలో మ్రోగితే మన కళ్ళ ముందే ఎత్తబడేవారు ఎంతమంది మనం విడవబడతాము? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకో తెలుసా? లోకములో భయంకరమైనటువంటి పరిస్థితులు లోకములో కొనసాగుతూ ఉంటున్నాయి. మీకు ఒక విషయం తెలుసో లేదో, నేను మొన్న చర్యాల్లో ఒక పెళ్లి చేయడానికి పోయాను. నాకు ఈ మధ్యలో పెళ్లి చేయాలి అనంటే భయం అవుతున్నది. ఎందుకో తెలుసా? ఆ కాపురము ఒక 6 నెలలు కూడా నిలబడతలేదు. ఎందుకు నిలబడతలేదు చెప్పండి? లోపల హృదయములో కక్ష, అసూయ, ద్వేషము అనేకమైనటువంటివి హృదయంలో పెట్టుకొని సంసారము చెయ్యాలి అని అంటే అది అసాధ్యము ప్రియులారా. ఇక్కడ ముందు అమ్మగారు ఉన్నారు, కోటయ్య గారు కుటుంబము. వారి వైవాహిక జీవితము 60 సంవత్సరాలు గడిచిపోయి ఇప్పుడు 61వ సంవత్సరం. వారి వైవాహిక జీవితమే 61 సంవత్సరాలు. నేను వారికి పెళ్లి చేస్తున్నప్పుడు ఏం చెప్పానో తెలుసా? అమ్మా, మీ అమ్మ నాన్నలు ఇప్పుడు నీకు 30 సంవత్సరాలు, నీకు 28 సంవత్సరాలు కదా. ఈ 28-30 సంవత్సరాలు మీరు పెంచితేనే, వారు సంసారం చేస్తేనే మీరు పెళ్లి వయసుకు వచ్చారు. కాబట్టి మీ పిల్లలు ఆ వయసుకు వచ్చే వరకు మీరు సంసారం చేస్తేనే ఈ ప్రమాణాలు చేయండి, లేకపోతే వద్దు అని చెప్పారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనస్సులో ఈ కలహము, అసూయ, ద్వేషము, నేను వారికంటే గొప్పవాడను అనేటటువంటి ఒక ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో, ఇక వాడు లోక సంబంధమైనటువంటి మనిషే అని మనము తెలుసుకోవలసినటువంటి అవసరతను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఒక్కసారి ఈ ఉదయకాలము మనము ఆత్మీయ పరిశీలన ఒక్కసారి చేసుకోవాలి ప్రియులారా. ఎందుకొరకనగా అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? వాళ్ళు పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించారు. ఎవడు అపోల్లో? ఎవడు? ఇక్కడ చాలా మంది మీ చాలా ప్రాంతాల్లో ఉన్నాం కదా. మీకు వాక్యం చెప్పి రక్షించినటువంటి వారు ఒకరు, ఇప్పుడు ఆ వాక్యము చెప్తున్నటువంటి వారు ఇంకొకరు. ఎవరయ్యా? ఇప్పుడు ఆ రక్షించినటువంటి ఆ వ్యక్తి గొప్పనా, లేకపోతే ఇప్పుడు వాక్యము చెప్పి మిమ్మల్ని బలపరుస్తున్నటువంటి వ్యక్తి గొప్పనా? ఎవడయ్యా వీడు? వాడెవడు? వీడెవడు? పరిచారకులయ్యా, వీరు పనివారు, దేవుని పనివారు, దేవుడు పిలుచుకున్నటువంటి పనివారు. ఇందులో గర్వపడడానికి ఏమీ లేదు, ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు పిల్లరా. పౌలు గారు ఖచ్చితంగా చెప్తున్నాడు, వాడెవడు, వీడెవడయ్యా, అంతా దేవుని మహిమ అయి ఉంటుండగా మీరు పరిచారకులు కాదా, పనివారు కాదా అని దేవుని జత పనివారము అని పౌలు దేవునితో పోల్చుకున్నటువంటి సందర్భంలో ఆయన మరలా చెప్పుతున్నాడు, మేము పరిచారకులమయ్యా, పనివారము అని చెబుతూ ఉంటున్నాడు ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఒక్కసారి చూడండి. దేవుడు నాకు అనుగ్రహించిన
కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. ఒకరు పునాది వేశారు, ఒకరు వాక్యము చెప్పారు, ఒకరు బాప్తిసం ఇచ్చారు, ఇంకొకరు వాక్యముతో బలపరుస్తూ ఉంటున్నారు. ఎవ్వరు ఏమి చేసినా దేవుడు మాత్రమే మహిమపరచబడాలి. కానీ ఈరోజు దేవుడు మహిమపరచబడడం లేదు. ఎవరు మహిమపరచబడుతుంటున్నారు? మనుష్యులు మహిమపరచబడుతూ ఉంటున్నారు. ఎందుకు మహిమపరచబడుతున్నారో తెలుసా? మన వలననే ప్రియులారా, అది మనుష్యుల వలననే. శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి మనుష్యులు అగో ఆయన దగ్గరికి ఆయన ముట్టుకుంటే రోగం పోతుందని పరిగెత్తుతున్నారు. కానీ ఇదిగో నేను దేవుని సన్నిధికి వెళితే నా ఆత్మలో నేను రక్షింపబడతాను అనే ఆలోచన ఎవరికి లేదు. కనుక వారు అక్కడికి పరిగెత్తుతున్నారు. వారు శరీర సంబంధమైనటువంటి మనుష్యులు అనేటటువంటి సత్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. పౌలు శిల్పకారుని వలె పునాది వేశాడు, ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు ఎవడో ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ఆది అపోస్తలులు వేసినటువంటి ఆ పునాదుల మీద కట్టబడినటువంటి సంఘము ఈనాడు విస్తరించి ఆ దేవుని కృపను మహిమను మనము అనుభవిస్తూ వస్తూ ఉంటున్నాము. కానీ ఏదైతే దేవునికి చెందాల్సినటువంటి మహిమ మనము మనుష్యులకు ఆపాదించకూడదు అనేటటువంటిది మనము జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాము. ఇక్కడ నిలువబడి వాక్యము చెప్పడానికి, లేదు అనంటే ప్రభు వల్ల అందించడానికి, లేదు అనంటే మీ కుటుంబం గురించి ప్రార్థన చేయడానికి దేవుడు ఒక సాధనముగా ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు తప్ప వాడేమీ గొప్పవాడు కాదు ప్రియులారా. వారిలో ఏమీ గొప్పతనం లేదు. అందుకే పౌలు అంటున్నాడు, అపోల్లో ఎవడు, పౌలు ఎవడయ్యా వాడు ఒక పరిచారకుడు. దేవుడు పిలుచుకున్నటువంటి ఒక సాధనం, ఒక పనిముట్టు, ఒక స్క్రూ డ్రైవర్, లేకపోతే ఒక స్పానర్ లాగా దేవుడు వాడుకుంటున్నాడు. ఏ కార్యము దేవుడు నీకు ఇచ్చాడో ఆ కార్యమే చెయ్యాలి కదా. దేవుడు సువార్త కొరకు నన్ను పిలిస్తే నేను మీ మీద నీళ్లు చంపి రోగాలు ఓడగొడతా, దయ్యాలు ఓడగొడతా అని అంటే అది జరిగేటటువంటి పనేనా? దేవుడు నన్ను పిలిచిన పని ఏంటిది? సువార్తికునిగా నీవు నీ సంఘములో ఉన్నటువంటి వారిని జాగ్రత్తగా కాపాడుకొనుటకు నిన్ను సంఘ కాపరిగా నియమించాను అని దేవుడు నన్ను పిలిచి ఉంటుండగా ఇంకా వేరే వారి మీద దృష్టి మరల్చకూడదు అనేటటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. దేవుడు కార్యకార్యము తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చెప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. కాబట్టి ఏమంటున్నాడు పౌలు? సువార్తకు నేను పరిచారకుడనైతిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాతి పలకలతో కాదు కానీ సిరాతో వ్రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన పత్రిక మీరు కాదా అని పౌలు గారు ప్రశ్నిస్తారు. ఎక్కడ రాబడాలి? హృదయముల మీద వ్రాయబడాలి. ఎవరయ్యా సువార్త ప్రకటించేవారు అని అంటే ఒక క్రైస్తవుడు లోకములో నడుస్తూ ఉంటున్నప్పుడు వాడే సువార్త. నీవు నోటితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నీ క్రియలు మాట్లాడాలి, నీ జీవన విధానము మాట్లాడాలి, నీ పద్ధతులు మాట్లాడాలి. నీవు నడిచేటటువంటి మార్గములో నీవు ఒక సువార్త వల్ల నీవు లోకములో ఉండాలి. అందుకే క్రీస్తును నీలో ప్రజలు చూడాలి. అదే నిజమైనటువంటి సువార్త. మనలో కలహములు, అసూయ, ద్వేషము సమస్తము పెట్టుకొని నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుమనే ఆజ్ఞను తిరస్కరించి నేను సువార్తను చెప్తానయ్యా, మీరు రక్షించబడండి, యేసుక్రీస్తు నీ కొరకు చచ్చిపోయాడు అని అంటే నిన్నే చంపుతారు వారు. దాని వలన నీవు హతసాక్షి మరణము కూడా అని నీకు అనబడదు ప్రియులారా. ఎప్పుడు హతసాక్షి మరణం అని అంటే పడతావు? నీవు నిజమైనటువంటి సువార్తకునిగా నీవు లోకంలోనికి వెళ్ళినప్పుడు చెప్పబడితే నీవు హతసాక్షిగా దేవుని సన్నిధిలో నీవు కనబడతావు. కానీ కలహ, ద్వేషము,
అసూయ సమస్తమును లోకములో మన హృదయములో ఉంచుకొని మనము శరీర సంబంధమైన మనుషులముగా మనము కనబడినప్పుడు దాని వలన ఎవరికి ప్రయోజనము ప్రియులారా? ఒక్కసారి ఈ ఉదయకాలము మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకొరకనగా దేవుడు అంధకారములో నుండి వెలుగును ప్రకాశింపజేసెను. మనము అంధకారములో ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలకు వెలుగు కలగజేసి తన నిత్యమైనటువంటి ముఖ కాంతిలో మనము ఎల్లప్పుడూ జీవించాలని దేవుడు మనల్ని పిలిచి ఉంటుండగా, మనము ఇంకా చీకటి మన హృదయంలో ఒకవేళ ఉన్నదేమో పరిశీలన చేసుకోవాలి పిల్లరా. ఎదుటివాడు ఏమి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మన ఆత్మ పరిశీలన మనకు అవసరమై ఉన్నది. మన గదిలోనికి వెళ్ళి, ప్రభువా, నీకు అయిష్టమైనది ఏదైనా నాలో ఉందా? నా తల్లిదండ్రులను నేను ప్రేమిస్తున్నానా? నా అన్నదమ్ములను నేను ప్రేమిస్తూ ఉంటున్నానా? నా అక్క చెల్లెలను ప్రేమిస్తూ ఉంటున్నానా? నా కుటుంబాన్ని నేను ప్రేమిస్తూ ఉంటున్నానా? నా సంఘములో ఉన్నటువంటి వారిని నేను ప్రేమించగలుగుతూ ఉంటున్నానా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. ఎందుకొరకనగా దేవుని యొక్క ఆజ్ఞలు 10 ఆజ్ఞలు పక్కన పెడితే దేవుణ్ణి ప్రేమించమన్నాడు, నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఈ 2 ఆజ్ఞలు కనుక నీవు పాటించకపోతే నీవు శరీర సంబంధమైన మనిషివే అనేటటువంటి సత్యాన్ని దేవుడు ఈ ఉదయకాలము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కానీ మానవుని యొక్క విధానం ఏ విధంగా ఉంటది? తనకున్నటువంటి స్థితిగతిని బట్టి తనను తాను ఎక్కువగా ఆలోచన చేసుకుంటూ ఉంటాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవారే ఎగుటకు తగిన రీతిగా తను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన ఏమి విభజించి ఇచ్చాడు? విశ్వాస పరిమాణము అని అంటున్నాడు అక్కడ. మన విశ్వాస పరిమాణము ఎంత ప్రియులారా? ఎంత ఉండొచ్చు మన విశ్వాస పరిమాణము? ఒక క్రికెట్ బాల్ అంత ఉండొచ్చా? ఉంటుందా? లేకపోతే ఫుట్బాల్, వాలీబాల్ అంత ఉంటుందా? దేవుడు అంటున్నాడు ఆవగింజ అంత ఉంటే చాలు అని అంటున్నాడు. పరిమాణం ఎంత చెప్తున్నాడు దేవుడు? ఆవగింజ అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకూడదు. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము స్వస్థ బుద్ధి గలవారగుటకు తగిన రీతిగా ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మిమ్మలను చెప్పుచున్నాను అని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ మనల్ని మనము గనులముగా ఎంచుకోవాల్సినటువంటి అవసరము లేదు గురుగారు, ఏమాత్రము లేదు. మనము దేవుని బిడలముగా, తండ్రికి కుమారులము కుమార్తెలముగా పిలువబడుతూ ఉంటున్నప్పుడు సంఘములో నిన్ను నువ్వు ఎక్కడ ఉంచుకోవాలి? అధమ స్థానములో ఉంచుకోవాలి. ఏదైతే కింది స్థానం ఉందో అక్కడ ఉంచాలి. దేవుడు ఎక్కడ ఉంచుతాడు నిన్ను? పై స్థానములో దేవుడు ఉంచుతాడు. ఎందుకో తెలుసా? దేవుని పని ఏం పని అనేటటువంటిది దేవుడు చూడడు. చూస్తాడా? నువ్వు దేవుని మందిరంలో నువ్వు చేసేటటువంటి కార్యము దేవునికి అవసరము, కానీ అది ఏ రకమైనటువంటి పని అని మనకు అవసరం లేదు కదా. మీరు చూస్తారు కదా, మన క్రిస్మస్కి ఎప్పుడైనా స్టేజ్ మీద కనబడతానా? ఎక్కడుంటాను? ఎక్కడో మూలకుంటాను. నాకు అనుగ్రహించిన పని నేను ఎంచుకోను. నేను అక్కడ స్టేజ్ మీద ఉండాలని ఎంచుకోను. దేవుడు ఏదైతే నాకు పని అనుగ్రహించాడో ఆ కార్యము సమృద్ధిగా నెరవేర్చబడుటకు ఆ కార్యము విషయమై మనము ఆలోచన చేయాలి. కానీ మనము ఎంచుకునదగిన దానికంటే ఒకవేళ ఎక్కువగా మనల్ని ఎంచుకుంటున్నామేమో ప్రియులారా. అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? అందరూ పరిచారకులే కదా. మరి దేవుడు పిలిచినటువంటి సేవకులే పరిచారకులైనప్పుడు దేవుని యందు నమ్మకం కలిగి వస్తున్నటువంటి విశ్వాసులు ఏ వారై ఉండాలి?
నమ్మకము కలిగిన వారుగా, తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో పని చేయువారుగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తాము. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగ చేయువాడు ఎవరు? దేవుడు. గట్టిగా చెప్తాము, వృద్ధి కలుగ చేయువాడు. ఆమేన్. ఎవ్వరము కాదు పిల్లరా, ఎవరము ఏమి చేయలేము. మనతో ఏమి కాదు, మనతో ఏది కూడా కాదు. మనం ఏం చేయాలి? దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకంగా చేయాలి. దానిలో వృద్ధి కలుగజేసేవాడు దేవుడే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఏ వృద్ధి అయినప్పటికీ దేవుని వలననే కలుగ చేయవలెనని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా మనం ఏమై ఉన్నాము ఒక్కసారి ఈ ఉదయకాలము మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాము. యెహోవా మందిరంలో నాటబడిన వారమై మన దేవుని ఆవరణంలో వారు వర్ధిల్లుదురు అని కీర్తనకారుడు 92:15 అంటారు. ఎక్కడ నాటబడాలట? దేవుని మందిరములో నాటబడాలి. దేవుని మందిరములో నాటబడిన వాడు వర్ధిల్లును అనేటటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తాము. కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమన్నుందా? ఏమీ లేదు. నథింగ్ ఎల్స్, ఏమీ లేదు. దేవుడు ఇక్కడ నిలువబెట్టాడు. వాక్యం చెప్పాలి. విని నీవు మారుతావా, అది నీ ఇష్టం. వినక నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తావా, నీ ఇష్టం. ఎందుకొరకు అనగా ఎవ్వరు కూడా దేవుని పరిచారకుడు ఇంటికి వచ్చి మీ ఇంట్లో కూర్చొని ఎట్లా బ్రతుకుతున్నారు అని ఎవ్వరు పరిశీలన చేయడు. ఎందుకు చేయరు చెప్పండి? హృదయవంతరంగములను పరిశీలించే దేవుడు ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు కాబట్టి ఇంకా పరిశీలించాల్సిన అవసరము లేదు. ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. వృద్ధి కలుగ చేయు దేవునిలోనే కానీ నాటువానిలోనూ నీళ్లు పోయి వానిలోనూ ఏమీ లేదు. వాక్యము చెప్పేవాడు నీకు చెప్పాడు, బాప్తిసం ఇచ్చేవాడు నీకు ఇచ్చాడు, నీవు బలపడడానికి స్థిరపడడానికి వాక్యము చెప్పేవాడు చెప్తున్నాడు. వీళ్ళంతా దేవుని పరిచారకుల, వీళ్ళలో ఏమీ లేదు. కార్యము చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే అనేటటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు ప్రార్థన చేసినా, ఎవరు ఏ విధమైనటువంటి విజ్ఞాపన చేసినా కార్యము చేయగలిగిన వాడు దేవుడు. ప్రియులారా, నీ అనారోగ్యము పోవాలి అని ప్రార్థన చెయ్యి, నీ ఆర్థిక ఇబ్బందులు పోవాలి అని ప్రార్థన చెయ్యి. నీవు లేకపోతే కుటుంబ కలహాలలో నుండి విడుదల పొందాలని నీవు ప్రార్థన చేసినా, ఏ భక్తుడు ప్రార్థన చేసినా, ఏ విశ్వాసి ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా దాని కార్యము చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే. గాని ఉఫ్ అంటే పడిపోవుడు, ఆ రా అంటే రా, పో అంటే పోవుడు అనేటటువంటిది మనుషుల వలన కలిగేటటువంటిది కాదు పిల్లారా. కానీ మనుషులు దేన్ని నమ్ముతున్నారు కదా? మనుషులు దేన్ని నమ్ముతున్నారు? ఆత్మకార్యములను నమ్మడం లేదు పిల్లారా. ఏది ఏమైనా కూడా రోగాలు పోవాలి, రోగాలు పోవాలి. రోగాలు కూడా పట్టుకొని ఎన్ని సంవత్సరాలు బతుకుతామయ్యా? ఎన్ని సంవత్సరాలు బతుకుతాం చెప్పండి? నరుని యొక్క ఆయువు 70 సంవత్సరాలు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇంకా నువ్వు కడుపు నిండా జొన్న రొట్టె, మక్క రొట్టె, ఈ రొట్టె, ఆ రొట్టె, ఈ రొట్టెలు, ఇడ్లీలు, పులుసులు అన్ని తిని 80 సంవత్సరాలు బతికినా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నువ్వు ఎక్కడికి పోయినా నిన్ను చూస్తాడు వాడికి రోగం ఉన్నదిరా అని గుర్తించేటటువంటి పరిస్థితుల గుండానే ప్రయాణం చేసి లోకయాత్రను ముగించాలి కదా. మరి దీనికోసము ఏం ప్రయాసపడుతున్నాము? మనం ప్రార్థన చేశాము, విశ్వాసముతో దేవుడు నాకు ఇచ్చాడయ్యా అని ఒక్కసారి ఎప్పుడైనా విశ్వసించామా? ఎప్పుడైనా విశ్వసిస్తూ ఉంటున్నామా? ప్రార్థన చేసినప్పుడు నేను పొందుకున్నాను దీన్ని అని ఎప్పుడైనా ఆలోచన చేస్తూ ఉంటున్నామా? మనం ఆలోచన చేయము పిల్లరా. ఎందుకొరకనగా దేవుడు మనకు విభజించి ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణము కనబడతలేదు. అసలు ఆవగింజలంతరాన్ని అక్కడెక్కడన్నా పడేస్తే 10 మంది వెతికితే దొరుకుతుందేమో కానీ మన విశ్వాసాన్ని ఒక్కసారి పడేసేయాలి. ఇప్పుడు అందరం కలిసి వెతికినా అది దొరకదు. ఇక దొరకనటువంటి ఆ విశ్వాస పరిమాణమును పట్టుకొని మనం ప్రార్థన చేస్తూ మనము ఏ విధంగా ఈ లోకము మరి ముందుకు కొనసాగుతూ ఉంటున్నాము ఒక్కసారి ఆలోచన చేద్దాము పిల్లరా. ఎందుకొరకనగా వృద్ధి కలుగ చేసేటటువంటి దేవునిలో తప్ప
నాటు వారిలోనూ నీళ్లు పోయి వారిలోనూ ఏమీ లేదు. దేవుడు అంటున్నాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు ఏమవుతాడట, బహుగా ఫలించును అని అంటాడు. నీలో దేవుడు నిలిచి ఉండాలి, నీవు దేవునిలో నిలిచి ఉండాలి. ఈ నిలిచి ఉండాలి అని అంటే ఏముండాలి? ముందు ఇంటి ముందుడికి పోయే బిచ్చగానికి ఇంతంత భూవ పెట్టే మనసు ఉండాలి ఫస్ట్ కదా. ఇంటి ముందడికి చుట్టపూడి వస్తే గిన్నెలు బొచ్చలు దాచిపెట్టుకోకుండా, రా బాబు మేము వండుకున్న దాంట్లో మీరు కూడా భోజనం చేయండి అని పెట్టేటటువంటి హృదయం ఉండాలి. అసలు ఇదే ఇక్కడనే ప్రారంభమవుతుంది. ఇక మన విశ్వాసమును వెతుక్కోవాలి అని అంటే ఎక్కడ వెతుక్కుంటామో పిల్లారా? ఎక్కడ వెతుక్కుంటాం చెప్పండి? నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించుమని ఒక ప్రాథమిక సూత్రాన్ని మనము పాటించక, నేను నిజమైన భక్తుణ్ణి అని అనుకుంటే దాని వలన కలిగేటటువంటి ప్రయోజనము ఎంత, విశ్వాస పరిమాణం ఎంత, మనము ప్రార్థించినప్పుడు దానికి కలిగేటటువంటి ఫలితము ఎంత. కాబట్టి ఒక్కసారి ఉదయకాలము మనల్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అంటున్నాడు, నేను ఎవరి యందు నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. యేసుక్రీస్తు ప్రభుల పౌలు గారు ప్రార్థించినప్పుడు ఆయన చెప్తాడు కదా, అయ్యా నా శక్తి బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా బలహీనతల యందే ఏమవుతున్నాడట, బహు సంతోషముగా అతిశయపడుతున్నాను అని అంటాడు. ఎప్పుడు అతిశయపడాలి కదా? దేవుని యందు ఎప్పుడు అతిశయపడాలి? నేను ఈ పరిచర్య నాకెందుకో ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చింది. ఈ పరిచర్య ప్రారంభించినటువంటి మొదటి రోజుల్లో కాలేబు గారి కుటుంబము అక్కడ మాతో ఉండదు. 2 కుటుంబాలు 3 కుటుంబాలు ప్రార్థన చేసేవారు. ఇక్కడ ఉన్నటువంటి ఎనోషు తీవ్రమైనటువంటి జ్వరం, కళ్ళు కూడా తెరుస్తలేదు. ఎత్తుకొని వచ్చి చర్చిలో బండబెట్టి ఆరాధనలో కూర్చున్నారు. ఆరాధన అయిపోయేసరికి జ్వరం తగ్గిపోయింది, మరలా జ్వరం రాలేదు. ఏ విశ్వాస పరిమాణంతో మనం ముందుకు కొనసాగుతున్నాం? నాకు 15 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆ సందర్భం నాకు గుర్తొచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వృద్ధి కలుగ చేయు దేవుని యందు మనము నిలిచి ఉండవారని అంటున్నాము. ఎవడైనా వట్టివాడై ఉండి తను తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల వాడు తను తానే మోసపుచ్చుకొనును అని గలతీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. కాబట్టి ఈ ఉదయకాలం, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఏమై ఉన్నాము ప్రియులారా? ఇక్కడ ఏమీ లేదు. ఈ లోకము అశాశ్వతమైనటువంటిది. ఈ లోకములో ఒక వివాహ వ్యవస్థకు మర్యాద లేదు, మనుషుల మధ్యలో మర్యాద లేదు, సొసైటీలో ఒక వ్యక్తిని గౌరవించుకునేటటువంటి స్థితి లేదు. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణము చేస్తున్నటువంటి మనం ఏ విధంగా ఉండాలి? యలోక మాలిన్యములను అంటించుకొనకుండా లోకములోనే ఉండాలి, కానీ లోకములో మాలిన్యము అంటించుకోకూడదు. నేను పరిశుద్ధుడను గనక నువ్వు పరిశుద్ధులై ఉండుడి అని సెలవిచ్చినటువంటి దేవుని మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా. చివరిగా ఆయన ఏమంటున్నాడు? నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది ఒక శాలరీ వస్తుంది. నువ్వేం పని చేస్తున్నావో దానికి ఒక తగిన గుర్తింపు దేవుడు ఇస్తాడు. అందుకే అని అంటాడు, నాటువాడు నీళ్లు పోయేవాడు ఎవడైనా సరే అందరూ ఒకటే. నేను గ్రామాల్లోకి సేవకుల పరిచర్యకు నన్ను పిలిచినప్పుడు చాలా సందర్భాల్లో నేను వాక్యము కంటే వారికి ఒక వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలనేటటువంటి విషయాన్ని చెప్తాను. ఎట్లా ఉంటారు తెలుసా? నన్ను దేవుడు పిలిచాడు అని మర్చిపోతారు.
హైదరాబాద్ నుంచి పాస్టర్ వచ్చాడయ్యా అని అంటే అతి గౌరవం, ఇక ఎంత భయము అని అంటే అయ్యా ఇక దైవాంశ సంభూతుడే మన మధ్యలో ఉన్నాడు అన్నట్టుగా చూస్తాడు. నేను వారికి అదే చెప్తాను, నేనైనా సరే లేకపోతే ఇంకొక 1,00,000 మంది సువార్త చెప్తున్నటువంటి వాడైనా ఒకటే, ఇంకా ఎవడైనా ఒకటే. ప్రపంచంలో ఎవడు, ఏ సేవకుడు, ఏ పరిచారకుడైనా నీ పక్కన నిలబడితే నిన్ను పిలిచిన దేవుడే ఆయనను పిలిచాడు. ఇంకేమీ లేదన్న గొప్పతనం ఏమైనా ఉందా? కాకపోతే ఆ దేవుడు వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి వారికి ఆ పరిచర్యను దేవుడు అప్పగించాడు తప్ప ఆయన నీవు సమానమే. ఎవ్వరు ఇందులో ఎక్కువ తక్కువ ఏమి లేదు ప్రియులారా. నేను ప్రతిసారి సేవకులకు ఇదే విషయాన్ని నేను చెప్తాను. ఎందుకో తెలుసా? పౌలు ఎవడు, అపోల్లో ఎవడు, ఎవడైనా దేవుని దగ్గర ఒకటే. ప్రతివాడు వాని లెక్క అప్పచెప్పాలి. ఈ సంఘం యొక్క లెక్క నేను పోయి ముందటుండి, అయ్యా ఇదిగో ఈ సువార్త చేశాను, ఈ పరిచర్య చేశాను, లెక్క అప్పచెప్పాలి. అప్పుడే నాకు దేవుడు సిద్ధపరిచిన జీతము, అయ్యా నా కొరకు ఏం సిద్ధపరచావయ్యా అని తీర్చుకోవడానికి నేను అర్హత సంపాదించుకుంటాను పిల్లారా. కాబట్టి మనలో ఘనత ఏమీ లేదు పిల్లారా, ఎవరిలో ఏమి ఘనత లేదు. ఎవడైతే తన్ను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడేటటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును అని రోమపత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. మన దగ్గర వచ్చి పిల్లలు పని చేస్తారు కదా, ఊడుస్తారు, తోముతారు, కడుగుతారు, టెంట్లు వేస్తారు. ఇవన్నీ దేవుడు చూడడం లేదా? ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు పిల్లల. ఎందుకొరకనగా దేవుని కార్యంలో నీవు ఎప్పుడైతే పాలిభాగస్తుడు అవుతుంటున్నావో అది నువ్వు చేసే పనిని మీద ఆధారపడి ఉండదు, కానీ నువ్వు చేసే హృదయమును మాత్రమే దేవుడు గమనిస్తూ ఉంటాడు. దేవుడు అంటున్నాడు, వాని పనిని బట్టి వానికి నేను జీతం ఇస్తాను అని అంటున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 36వ వచనము ఒకసారి చదువుకొని మనం ముందుకు సాగి ముగించుకుందాం. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. ఏం సమకూర్చుకుంటున్నామయ్యా? నిత్య జీవార్థమైన ఫలమును పరలోక రాజ్యంలో మనము సమకూర్చుకొనుచున్నాం. పేతురు గారు అని అంటాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏం పొందుకుంటామట? మీరు మాడబారని మహిమా కిరీటమును పొందుకుంటారు అని 5వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు. కాబట్టి ఒక్కసారి ఈ ఉదయకాలం మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధమైన మనుష్యులు కారా? ఒకడు నేను అపోలో వాడను, ఒకడు పౌలు వాడనని చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను. వృద్ధి కలుగ చేయువాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవునిలోనే తప్ప నాటువానిలైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. అందరూ వ్యర్థులే. నా నుండి మొదలు పెట్టుకొని నాకంటే ఇంకా పేదరికంలో ఉన్నటువంటి సేవకుడు కావచ్చు, కోట్లలో ఆ బెంజ్ కారులో తిరుగుతున్నటువంటి వాడు ఎవడైనా కావచ్చు, అందరూ దేవుని పనివారే. దేవుడు నిర్ణయించిన పని చేసి లోకయాత్రను ముగించుకొని వెళ్ళాలి. ఈ లోకయాత్రలో ఇహలోక మాలిన్యమును అంటించుకొనకుండా ఎందుకు అంటించుకోవద్దు అని అంటే మనము నీళ్లలో బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ అనే వరమును మనం పొందుకున్నాము. కాబట్టి లోక సంబంధమైన కలహము, ఈర్ష్య, ద్వేషము, అసూయ మన జీవితంలో ఉండొద్దు. దేవుడు నిన్ను పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. సాధ్యమైనంత మటుకు ప్రేమించు. చూడండి, ఏదమ్మా అంటే 10 రూపాయలు ఖర్చు అయ్యే కాడ 20 ఖర్చు అయితే పోతే పోయింది పిల్లరా. నిత్య జీవార్థమైన ఫలము లేదనంటే వాడవారిని మహిమా కిరీటము పొందుకొనుటకు మనం ఇవన్నీ సిద్ధపరుచుకుంటున్నాము. ఏం వేసుకుంటున్నాము? ఒక చక్కని బేస్మెంట్ సిద్ధం చేసుకుంటున్నాము. నీవు చేసేటటువంటి పని ద్వారా నీవు ఒక స్థిరమైనటువంటి పునాదిని నీవు కడుతుకుంటున్నావు. ఈ పునాది మీద నీవు కట్టబడినప్పుడు నీవు ఆ వాడబారిని మహిమా కిరీటమును గాని లేదంటే నిత్య జీవార్థమైనటువంటి ఫలమును గాని నీవు అనుభవించుటకు నీవు ఆ అర్హుడవు అనేటటువంటి విషయాన్ని
దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఇప్పుడు ఒకవేళ ఈ సమయంలో ఇటువంటి ఏమైనా ఉంటే వదిలేద్దాం. అటువంటి ఏమైనా ఉంటే వదిలేద్దాం. సాధ్యమైనంత మటుకు ఇతరుల క్షేమము కొరకు ప్రార్థన చేద్దాం. నా ఎదుటి కుటుంబం బాగుండాలి, నా అన్నదమ్ముల కుటుంబం బాగుండాలి, నా తల్లిదండ్రులు బాగుండాలి, నా అక్కబావాలు బాగుండాలి, లేకపోతే నా సంఘంలో ఉన్నటువంటి నా ప్రియులైనటువంటి వారు బాగుండాలి అని ప్రార్థన చేద్దాము. ఈ ప్రార్థన ఏంటిదో తెలుసా? నీవు జీవ కిరీటము పొందుకోవడానికి నీకు నీ కుటుంబము సిద్ధపరచుకుంటున్నటువంటి ఒక చక్కని పునాది. ఈ బలమైనటువంటి పునాది మీద నీవు కట్టబడాలి, నీ కుటుంబము కట్టబడాలి, నీ సంఘము కట్టబడాలి, నీ ప్రియులైన వారు, నీ రక్త సంబంధులైన వారు ఈ పునాది మీద కట్టబడాలి. అప్పుడే దేవుడు అంటున్నాడు, నీకు తాను చేసిన కష్టము కొలది జీతము నేను సిద్ధపరిచి ఉన్నాను. ఈ లోకంలో జీతం బాగా వస్తుంది, అది వేరే విషయము. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప ఫలమును అనుభవించడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇంకా ఏమైనా ఈ అసూయ, కలహము, కక్ష, ద్వేషము ఇటువంటి ఏమైనా ఉంటే ఈ గేటు దాటక ముందు వీటిని ఇక్కడనే విడిచిపెట్టేద్దాం. ఎందుకో తెలుసా? సమస్త జనముల పాప భారమును మోసినటువంటి దేవుడు నీవు విడిచిపెట్టే కలహము, అసూయ, ద్వేషమును కూడా భరించగలడు. కాబట్టి ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దీంట్లో మీకు ఎక్కడైనా దేవుడు పిలిచినటువంటి మనుషుల విషయం చెప్పాడా? చెప్పలేదు కదా. పాస్టర్ గురించి చెప్పాడా? యాజకుని గురించి చెప్పాడా? సువార్థకుని గురించి చెప్పాడా? ఎవరి గురించి చెప్పడం లేదు. ఎవరు చెప్తున్నాడు? ఎవడైతే బుద్ధిమంతుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆకాశములోని జ్యోతుల వలె వాడు ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? నీవు ఎవరికైతే సువార్త చెప్తున్నావో నీవు చెప్పు, సువార్త చెప్పి వదిలిపెట్టే. నువ్వు వదిలిపెట్టు, కార్యం చేయువాడు దేవుడు కదా. కనీసము సువార్త కూడా చెప్పకుండా, ఉపవాస కూడిక రోజు ప్రార్థన చేయకుండా, ఉదయకాలం యవనస్తుల కూడికలో ప్రార్థనకే రాకుండా మన ఇష్టానుసారముగా మనము జీవిస్తే మనం బుద్ధిమంతులం ఎట్లయితాము? ఏమైతాము? మనము బుద్ధిహీనులము అవుతాం. బుద్ధిహీనుడు పరలోక రాజ్య వారసుడు కాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుడు అంటున్నాడు, బుద్ధిమంతులైతే మీరు బుద్ధిమంతులని చెప్పడం లేదు. మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉంటారు. ఎవడు అనేకులను త్రిప్పుదురో వారు నిరంతరము అనేక నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించే ఆ జ్యోతులను పోలిన వారుగా ఉంటారు అనేటటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా మానవుడనే, నాలో కూడా కలహము, అసూయ, ద్వేషము కొన్నిసార్లు ఉంటుండవచ్చును. కానీ ఆ ఆలోచన కలిగినప్పుడు దాని నుండి విడుదల పొందుకోవడానికి మనము ప్రయత్నము చేయాలి. మనము ప్రయత్నము చేయకపోతే మనము దానిలోనే కట్టబడుచు మనము పరలోక రాజ్య వారసులముగా నిలువబడకుండా వదిలివేయబడతామేమో. ఒక్కసారి ఆలోచిద్దాము. మరి అటువంటి గొప్ప ఆలోచన, బుద్ధి కలిగినటువంటి జీవితము దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.